న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐకేపీ వివోఏలు ఆందోళన బాటపట్టారు. సిఐటియు అనుబంధమైన తెలంగాణ ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట 40 రోజులుగా సమ్మె చేపడుతున్నారు. శాంతియుతంగా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ వివోఏల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ప్రధానంగా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 పెంచి ఇవ్వాలన్నారు. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. సెర్ఫ్ నుండి ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. గ్రామ సంఘం గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. జాబ్ చార్టులతో సంబంధం లేని ఆన్లైన్ పనులు సహా ఇతర పనులు ఏవీ చేయించొద్దని సూచించారు. వాళ్ళని జీతాలతోని వెట్టి చాకరీ చేయించుకుంటుంది. అయినా కానీ గవర్నమెంట్ మాకు స్పందిస్తుంది అని మేము వాళ్ళు ఇచ్చిన పనులు, గవర్నమెంట్ దృష్టి ఇచ్చిన పనులు మొత్తం మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయినా మాకు గవర్నమెంట్ ఏం స్పందన ఇస్తలేదు. మేము ఎండనక టెంటులు వేసుకొని కూడా 40 రోజుల నుంచి నిరవధిక సమ్మె, అన్ని సమ్మెలు, కలెక్టర్ ముట్టడి కొనసాగిస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఒక మాట కూడా మాకు స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ 3,900 రూపాయలతోని మేము కుటుంబాన్ని పోషించుకోవడం చాలా బాధ ఉంది. మా ఇంట్లో గడవడం కూడా కష్టం ఉంది. వీళ్ళు ఇచ్చే 3,900కు 3,900 పనులు చెప్తున్నారు. అయినా మేము దాంట్లో నిరాశ చెందకుండా మా గవర్నమెంట్ ఒకరోజు లేకుండా ఒకరోజు మా జీతాలు పెంచి మాకేదో చూపిస్తుంది మా లైఫ్ని అని మేము దీంట్లో ముందుకెళ్తాం.